మాయ జింక కథ. ఒక చిన్న పచ్చటి పల్లెటూరిలో ఇద్దరు పిల్లలు ఒక మాయమైన జీవిని కనుగొన్నారు. ఇది వారి దయ, ధైర్యానికి గుర్తుగా నిలిచిన కథ. అడవిలోంచి వచ్చిన అద్భుత జంతువు కథ. ఒక చిన్న పచ్చటి పల్లెటూరిలో రవి అనే అబ్బాయి, శైలు అనే తెలివైన అమ్మాయి ఉండేవారు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. రోజూ స్కూల్ తర్వాత వాళ్ళు అడవిలోకి వెళ్లి పక్షుల శబ్దాలు వింటూ, చెట్ల మధ్య ఆడుకుంటూ ప్రకృతిని ప్రేమించేవారు. అడవి వాళ్లకు ఒక పెద్ద మాయల ప్రపంచం లాంటిది. ఒక ఉదయం రవి, శైలు అడవిలో కొత్త దారిలో నడుస్తుంటే ఒక తెల్ల జింక నేలపై కూలిపోయి ఉంది. అది ఊపిరి తీసుకుంటూ బలహీనంగా ఉంది. రవి వెంటనే నీళ్లు తీసి పోశాడు. శైలు జింక తల మీద చేయి పెట్టి ప్రేమగా తడిపింది. ఆ జింక కళ్ళు తెరిచి మెరుపులతో మెరిసిపోసాగింది. వెలుగులో అది మాట్లాడడం మొదలుపెట్టింది. ధన్యవాదాలు పిల్లలు అని మృదువుగా అంది. నేను మాయ జింకను. మీ మంచితనానికి బహుమతిగా మీకు ఒక కోరిక నెరవేర్చగలను. కాని రవి, శైలు స్వార్థంగా ఏమీ కోరలేదు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమించాలి, జంతువులకు సహాయం చేయాలి అని వాళ్ళు అన్నారు. మాయ జింక చిరునవ్వుతో చూసింది. మీ దయ మనుషుల్లో మార్పు తేనుంది. ఇకమీదట ప్రకృతి మీ వెన్నంటి ఉంటుంది అంది. అంతే, ఆ జింక మెరిసిపోతూ చిన్న చిన్న వెలుగులుగా మారి ఆకాశంలోకి మాయం అయింది. ఆ రోజు నుంచి రవి, శైలు చెట్లు నాటడం మొదలుపెట్టారు. జంతువులకు నీళ్లు పెట్టారు. గ్రామంలో పిల్లలందరికీ ప్రకృతి ప్రేమ గురించి, జంతువులపై దయ చూపడం గురించి చెప్పసాగారు. వాళ్ల చిన్న కళ్లలో పెద్ద కలలు ఉన్నాయి. ప్రపంచాన్ని ప్రేమతో మార్చగలిగిన రెండు చిన్న మనసులు, రవి, శైలు.